ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రండి మేడం. ఏంటి బాబాయ్ పక్కకి తీసుకొచ్చావు? ఏం లేదు సార్, మీరు వెళ్ళింది అక్కీ బాబు దగ్గరికే కదా? అవును. అక్కడ ఇంకెవరినైనా కలిసారా? సండే సార్ని కలిసా. మరి అభయ్ బాబుని? అతను మా మొహమే చూడలేదు అంకుల్. జెండర్ సార్ మేము వచ్చామని చెప్పగానే టక్కున రూమ్ లోకి వెళ్ళిపోయారు. అలా చేశాడా? అభయ్ బాబు అలా ప్రవర్తించడే. డబ్బు పొగరండి. మా అలాంటి డబ్బు లేనోళ్ళంటే చిన్న చూపు. కానీ అక్కి మాత్రం అలా కాదు, చాలా మంచిది. అభయ్ కూడా అంత రూడేం అనిపించలేదు. ఆ రోజు ఇక్కడ చూసాం కదా, మేం కపుల్ కాంటెస్ట్ లో భార్యాభర్తలు అని నటించి డబ్బులు గెలుచుకున్నాం కదా, అది తనకి నచ్చుండకపోవచ్చు. కానీ ఈయన గారు చేసిన పని వల్లే తన కోపం తగ్గినట్టు లేదు. హలో, ప్రతి విషయంలోనూ నన్ను బ్లేమ్ చేయందే మీకు మనశ్శాంతి ఉండదే? ఏంటక్కా, నీకు రావాల్సిన వాటాలో తగ్గించుకోమని అంకుల్తో నచ్చ చెప్పిస్తున్నారా? అన్ని నక్క తెలివితేటలు మాకు లేవు. అసలు తెలివితేటలు ఉంటే కదా. అయ్యో అదేం కాదమ్మా. నువ్వు బాబాయ్, వాళ్ళు మనుషుల్ని అస్సలు నమ్మరు. అక్క పెంపకంలో పెరిగిన చెల్లెలు కదా, అలాగే ఉంటుంది. ఇదిగో చూడమ్మా, బ్యాంకులోనే వాటాలు వేసుకుని నాకు రావాల్సింది నేను తీసుకుని మీ అక్కగారికి రావాల్సింది మీ అక్కగారికి ఇచ్చాం. ఏంటి అటు ఇటు ఇలా చూస్తున్నారు? చెప్పండి ఆవిడకి. అవునే, బ్యాంకులోనే అంతా సెటిల్ చేసుకున్నాం. ఇక మనకి వాళ్ళకి ఏ లావాదేవీలు ఉండవు. ఆ భగవంతుడు నిజంగా మాకు చాలా మేలు చేశాడండి. మీ బుద్ధి బయటపడేలా చేశాడు. లేదంటే మమ్మల్ని అమాయకుల్ని చేసి మోసం చేసి మమ్మల్ని ముంచేసేవాళ్ళు. మిమ్మల్ని అంతగా ఏం ముంచామండి? ఎందుకు ఇలా అంటున్నారు? మిమ్మల్ని కొన్ని రోజులు ఇంట్లో పెట్టుకుని భరించినందుకు ఈ పొగడతలా? అయ్యి బాబోయ్, అమ్మా గౌరీ గారు, మీరు ఇప్పటి వరకు మాకిచ్చిన ఆతిథ్యానికి ఓ నమస్కారం. బుద్ధి తక్కువై మీ ఇంట్లో ఉన్నాం. ఇప్పుడు మనీ సెటిల్మెంట్ అయిపోయింది కదా, ఇక మీదట మీ దారి మీది, మా దారి మాది. ఇంకెప్పుడు ఒకరి విషయాల్లో ఒకరు కలగ చేసుకోకూడదు. అసలు ఒకరితో ఒకరు మాట్లాడకూడదు. బాయ్. గుడ్ బాయ్. రండ్రా. రారా. సార్, మేడం 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 పదవే. ప్లీజ్ ప్లీజ్ మేడం. ఇదేంటి ఇలా జరిగింది? కలిసిమెలిసి సంతోషంగా ఉంటారనుకున్నాను, ఇలా విడిపోయారండి. లేదు, ఇలా జరగకూడదు. సారు మేడం ఎప్పుడు కలిసి ఉండాలి. దానికి ఏం చేయాలి? వెంటనే జోగమ్మను కలిసి పరిష్కారం అడగాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.